పవన్ కళ్యాణ్ గారి మీద కట్టప్పని అయితే కామెంట్స్ చేసిండు. తమిళనాడులో ఎవరైనా సరే మత రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు. సినిమాల్లోనే కట్టప్ప అనుకున్నాం కానీ నిజ జీవితంలో కూడా కట్టప్పలాగానే జీవిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వేరే ధర్మాన్ని విమర్శ చేసిండా, నీ మీద ఏమైనా విమర్శలు చేసిండా, ఎందుకు అంత గరం అవుతానో కట్టప్ప? ఒకటి ఆలోచన అయ్యి, తమిళనాడు అనేది భారతదేశంలో అంతర్భాగము. తమిళనాడు అనే కాదు, దేశంలో ఏ రాష్ట్రానికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళి మాట్లాడే హక్కు ప్రతి భారతీయునికి ఉంటుంది. అది తెలుసుకో ముందు. మొన్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా అని చెప్పి పోల్చినప్పుడు, సనాతన ధర్మాన్ని అంతం చేస్తా అన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకో. మొన్నటికి మొన్న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగి అమాయకులు చచ్చిపోతే కనీసం నోరైనా మెదిపినవా అని చెప్పేసి ఆలోచన చేసుకో. ముఖ్యంగా ఒక హిందూగా హిందువులను ఉద్దేశించి ఆయన సందేశం చెప్తే నీకు కలిగిన నొప్పి ఏంది అనేది ఒకసారి ఆలోచన చేసుకో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాకూడదు, మాట్లాడకూడదు అంటే నువ్వు వర్రా బై చెప్పడానికి. ఎందుకంటే భారతదేశంలో తమిళనాడు అనేది అంతర్భాగం. దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళే హక్కు పవన్ కళ్యాణ్ గారికే కాదు, ప్రతి భారతీయునికి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేదైతే ఉండదు. జై హింద్.